నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. జనరల్గా ఇవాళ రేపు టైం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అందరం కూడా వర్క్ చేస్తూ ఉన్నాం కాబట్టి టైము డే కూడా చూసుకోకుండా హెయిర్ కట్కి వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ పర్టికులర్ సమయాల్లో పర్టికులర్ డేస్లో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా హెయిర్ కట్ అంత ఈజీగా చేసుకోకూడదంట. దానికి కూడా దోషం ఉంటుంది. మనకు తెలియక చేస్తున్నాం కదా, ఇక నుంచి అది కరెక్ట్ చేసుకుందాం. దీన్ని కరెక్ట్ చేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, సంకల్ప్ మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావేవ సంపృక్తౌ మగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సార్, గురుగారు జనరల్గా హిందూ ధర్మంలో రూల్స్ ఎక్కువ, పాటింపులు ఎక్కువ, పట్టింపులు ఎక్కువ అంటారు. కానీ అవన్నీ కూడా మంచికే, అవన్నీ ఆల్రెడీ ప్రూవే. అయితే జనరల్గా ఈ రోజుల్లో అందరం ఉద్యోగస్తులం, వ్యాపారస్తులం అయిపోయాం కాబట్టి టైము డేటు అంతా చూసుకోం. ఈరోజు ఫ్రీగా ఉన్నాం, వెళ్ళిపోదాం సలూన్కి, హెయిర్ కట్ చేసుకొని వచ్చేద్దాం అనుకుంటాం. బికాజ్ మంగళవారాలు కూడా సలూన్లు అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి. ఇదివరకైతే మంగళవారం అంటే అసలు మంగళ షాప్ ఓపెనే ఉండేది కాదు కదా. మరి అసలు ఏ రోజుల్లో అబ్బాయిలైనా అమ్మాయిలైనా హెయిర్ కట్ చేసుకోకూడదు? అలాంటి టైము డే అంటూ ఉందా నిజంగానే మన మెన్షన్ చేసి పురాణాల్లో? క్షురకర్మకి సంబంధించినటువంటిది అనగా హెయిర్ కట్ సంబంధించినటువంటిది విధి విధానాలు మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాల్లో పెద్దపీట ఉంటుందమ్మా. అంటే మానవుడు చేసినటువంటివి పాపకర్మలు అన్నీ కూడా ఈ సంబంధించినటువంటి వెంట్రుకల్ని ఆశ్రయించుకొని ఉంటాయి. అందుకనే మనం పాప ప్రక్షాళన కోసం ఏ యొక్క తీర్థయాత్ర చేసినా, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఖచ్చితంగా తలనీలాలు అనేటువంటివి సమర్పించి వస్తాం. మొక్కు కోరుకునే విధానం కూడా అదే. అయితే ఒకప్పుడు ఇది కేవలము పురుషులకి మాత్రమే సంబంధించినదిగా ఉన్నటువంటిది. ప్రస్తుత కలియుగ ప్రభావము చేత స్త్రీ పురుషులు ఇరువురు కూడా హెయిర్ కట్ అనేటువంటిది చేసుకుంటున్నారు. స్త్రీలకి నిషేధం, అసలుకే నిషేధం. భరత మరణించిన తర్వాత శిరోముండనం ఉన్నది, కానీ తర్వాత ఈ యొక్క అందానికి ప్రాముఖ్యత ఇచ్చి చేసుకునే వ్యవహారాల్లో స్త్రీలకి హెయిర్ కట్ అనేటువంటిది లేదు. కనుబొమ్మలు తీసుకోవడం కానీ, అలాగే ఐబ్రోస్ సంబంధించినటువంటిది, ఇలా ఏదైనా కానీ లేదమ్మా. అయితే ప్రస్తుతం కలియుగ ప్రమాణం, మనం ఎవరిని కూడా కాదనలేము. ఇది తప్పు అని చెప్పినా వినిపించుకునే పరిస్థితి సమాజంలో లేదు. కాబట్టి ఈ హెయిర్ కట్ అనేటువంటిది స్త్రీ పురుషులకు ఇరువురికి కూడా సంబంధించినదిగా మనం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత కాలానికి, ఆ సమయంలో అనగా ఆ కాలంలో ఏవైతే చెప్పబడిన నియమాలు ఉన్నాయో ఇప్పుడు స్త్రీ పురుషులకు అందరికీ కూడా వర్తిస్తాయని చెప్పవచ్చు. ఎందుకు వర్తిస్తాయంటే అందరూ కూడా సంపాదిస్తున్నారు. ఒకప్పుడు స్త్రీ సంపాదన లేదు, పురుషుడితో సమానంగా స్త్రీ సంపాదిస్తున్నారు. కాబట్టి పురుషులకి ఏవైతే చెప్పబడి ఉన్నాయో కొన్ని ధర్మాల నియమాలు ఈ కలియుగ ప్రమాణాన్ని అనుసరించి స్త్రీలకి కూడా ఆపాదించబడుతుంటాయి. ఇందులో క్షురకర్మ అనగా వెంట్రుకలు తీసుకోవడం లాంటివి. ముఖ్యంగా మంగళవారము, శనివారము, ఆదివారము వెంట్రుకలు కత్తిరించకూడదు. ఆది, మంగళ, శనివారం. ఒక కొడుకు ఉన్నటువంటి వ్యక్తులు సోమవారం నాడు కట్ చేసుకోకూడదు. బుధ, గురు, శుక్రవారంలో ప్రశస్తం అని చెప్పవచ్చు. శుక్రవారం లక్ష్మీప్రదం కాబట్టి కొన్ని సందర్భాలలో ఈ శుక్రవారం కూడా నిషేధించడం అనేది జరిగింది. అయితే మరి పొద్దున్న లేస్తే ఉరుకుల పరుగుల జీవితం మీరు అన్నట్టుగా ఆదివారం తప్ప వేరే సమస్య అంటూ లేదు. ఎక్కువ శాతం ఆదివారాలే అందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి హాలిడే. కాబట్టి మనకున్నటువంటి సమయంలో పిల్లలకైనా కానీ, మనకైనా కానీ, స్త్రీ పురుషులకైనా కానీ సంబంధించి ఉదయం పూట చేసుకోవడమే చాలా మంచిది. దీనికి కాల నియమాలు కూడా ఉన్నాయి. మధ్యాహ్నం, అపరాహ్నం అనగా 12 దాటిన తర్వాత ఇంకా మళ్ళీ కట్ చేసుకోకూడదు. భోజనం చేసిన తర్వాత మళ్ళీ కట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఒకప్పుడు నియమంగా ఉండేది, హెయిర్ కటింగ్ సెలూన్ షాప్స్ 12 తర్వాత క్లోజ్ అయ్యేటివి. కానీ ఇప్పుడు 24/7 అన్నట్టుగా ఉంటున్నాయి. మరి తప్పు జరుగుతుంది. ఇలా నియమాలు అయితే మనకు మొదటి నుంచి చెప్పబడి ఉన్నాయమ్మా.
కొంతలో తర్వాత- కొంత అయినా అట్లీస్ట్ ఇవైనా పాటించాలంట. తర్వాత తండ్రి కొడుకులు ఒకసారి చేసుకోకూడదు. వామ్మో. ఉమ్. ఉమ్, అలాగే అన్నదమ్ములకి ఒకసారి చేయకూడదు. ఉమ్, ఇలా చెప్పబడి ఉన్నాయి శాస్త్రంలో. ఉమ్, ఇంకా దీని విధి విధానాన్ని అనుసరించి ఏ ఏ తిథులలో చేసుకోకూడదు. గురుగారు. పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, పౌర్ణమి, చతుర్దశి, అమావాస్య ఈ తిథుల యందు చేసుకోకూడదు. ఉమ్, జన్మ నక్షత్రము నైధన తార ఉన్నటువంటి నక్షత్రం ఉన్న రోజున, అంటే ఏ వ్యక్తి అయితే ఏ జన్మ నక్షత్రంలో జన్మిస్తాడో ఆ నక్షత్రం రోజు తన జన్మ నక్షత్రం రోజు చేసుకోకూడదు. ఓకే. అలాగే తనకి నైధన తార నక్షత్రం ఉంటుంది, ఆ సమయంలో చేసుకోకూడదు. అంటే గురుగారు. అంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి అశ్విని నక్షత్రం జన్మ నక్షత్రం అనుకోండి, ఉమ్, 7వ నక్షత్రం నైధన తార అంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఉమ్, ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వాడు పునర్వసు నక్షత్రం, విశాఖ, పూర్వభాద్ర ఈ 3 నక్షత్రాల్లో చేసుకోకూడదు. ఉమ్, ఇంకా ప్రధానంగా దూర ప్రాంత ప్రయాణానికి వెళ్తున్నప్పుడు ఉమ్, సపోజ్ ఉమ్, 9 గంటలకు ప్రయాణం వెళ్తుంటారు, నీట్గా రెడీ అవ్వాలని 7 గంటలకల్లా వెళ్ళిపోయి చేస్తుంటారు, ఉమ్, చేయకూడదు. వామ్మో. ఆ. హ్మ్. ప్రయాణం హెయిర్ కట్ కోసం ఇంటర్నేషనల్ టూర్స్ చేసే వాళ్ళు ఉన్నారు గురుగారు. దుబాయ్కి వెళ్ళి హెయిర్ కట్ చేస్తారు. చేస్తారు. కానీ మనం చేయించుకోవడం అనేటువంటిది ప్రయాణం, మనం ఏదైనా ప్రయాణం మీద అదే. వెళ్తున్నాం, ఉమ్, ఆ సందర్భంగా చేయకూడదు. ఉమ్, వ్రతాది నియమాలంటూ కొన్ని ఉంటాయి, నోములు, వ్రతములు, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, ఉమ్, ఆ సందర్భంగా ఉదయం పూట చేసుకుని శుభకార్యంలో పాల్గొనడం అలా చేయకూడదు. ఉమ్, ఇక ప్రధానంగా మనం ఇంకా గమనించుకున్నట్లయితే దుర్ముహూర్తము, వర్జము మరియు విష్టీకరణము, ఉమ్, వ్యతిపాతము, ఇటువంటి వ్యతిపాత యోగము, విష్టీకరణం ఉన్న సందర్భంలో, ఈ యొక్క దుర్ముహూర్తం, వర్జం ఉన్నటువంటి సందర్భంలో, గ్రహణాలు ఏర్పడుతున్నటువంటి సందర్భంలో, ఉమ్, అంటే గ్రహణం ఉన్న రోజున హెయిర్ కటింగ్ చేసుకోకూడదు. ఉమ్. ఇవి శాస్త్రం ప్రకారం చెప్పబడి ఉన్నాయమ్మా. అంటే ఇంకా శాస్త్ర ప్రకారము ప్రశస్తమైనటువంటి నక్షత్రములు కూడా కొన్ని చెప్పబడి ఉన్నాయి. అంటే నక్షత్రాలు చేసుకోగలిగినవా గురుగారు? ఏ ఏ నక్షత్రాల్లో చేసుకోకూడదన్నారు కూడదు. ఉమ్, అంటే అనురాధ, ఉత్తర, కృత్తిక, రోహిణి, మఖ ఈ నక్షత్రాల్లో చేసుకోకూడదు. ఉహు, ఏ నక్షత్రంలో చేసుకుంటే మంచిదన్నారు అంటే శ్రవణం, ధనిష్ట, శతభిషం, హస్త, చిత్త, స్వాతి, రేవతి, అశ్వని, జ్యేష్ఠ, మృగశిర, పునర్వసు, పుష్యమి ఈ నక్షత్రాల్లో ప్రాశస్త్యము అని చెప్పబడి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందంటే మఖా నక్షత్రములో 5 సార్లు. ఉమ్, వీక్షించేటువంటి ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా వినండి. ఒక సంవత్సరంలో మఖా నక్షత్రం ఉన్న సందర్భంలోనే 5 సార్లు చేసుకుంటే, ఉమ్, అంటే ప్రతి నెల క్షురకర్మ చేసుకుంటారు కదా, ఉమ్, మఖా నక్షత్రం ప్రతి నెల ఉన్నప్పుడు వెళ్ళి చేయించుకున్న, కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడు 6 సార్లు, అనురాధ నక్షత్రం ఉన్నప్పుడు 3 సార్లు, రోహిణీ నక్షత్రం ఉండగా 8 సార్లు, ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉండగా 4 సార్లు ఎవరైతే క్షౌరం చేసుకుంటారో బ్రహ్మతో సమానమైన సంవత్సరం కంటే ఎక్కువ జీవించరు. అమ్మో. అంటే బ్రహ్మకే ఆయుష్ గొప్పగా చెప్పబడి ఉంది. అటువంటి వ్యక్తి కూడా సంవత్సరం కంటే, అంటే ఒకే సంవత్సరంలో తెలిసి తెలియక అట్లా మఖా repeated గా నక్షత్రం ఉన్నప్పుడే చేసుకుంటే. 5 సార్లు చేసుకున్నా, ఉమ్, కృత్తికా నక్షత్రంగా ఉండంగా ప్రతి నెలలో ఇట్లా 6 సార్లు అయినా, అనురాధ నక్షత్రంలో 3 సార్లు అయినా, రోహిణి నక్షత్రంలో 8 సార్లు అయినా, ఉత్తర నక్షత్రంలో 4 సార్లు అయినా క్షౌరం చేసుకుంటే సంవత్సరం పాటు కంటే ఎక్కువగా జీవించడు అని శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఇక ప్రధానంగా తలంటుకున్న తర్వాత కూడా చేసుకోకూడదు. అదేంటి గురుగారు? తలంటుకోనే కదా మనం హెయిర్ కట్ చేస్తాం. చేసుకోకూడదమ్మా, తలంటుకుని చేసుకోకూడదు. ఓ, తలస్నానం చేసి హెయిర్ కట్కి వెళ్ళకూడదు. అలాగే రాత్రుల యందు 2 సంధ్యలలో, పొద్దున అంటే సంధ్యా సమయం అంటే సూర్యాస్తమయం, సూర్యోదయం ఇలాంటివి సంబంధించి గర్భిణీపతి అంటే భార్య గర్భవతిగా ఉన్నటువంటిది, అలాగే సంవత్సరం లోపల ఉన్నటువంటి బాలకులకి, ఉమ్, అమ్మాయిన అబ్బాయిన, ఉమ్, ఇవి చేయకూడదు. యోగీశ్వరులు
అంటే మునీశ్వరులు వీళ్ళందరూ తపస్సు ఉంటారు కదమ్మా, వాళ్ళు క్షురకర్మ చేసుకోకూడదు. ఎస్. అయితే ఎవరెవరైతే చేసుకోవచ్చు అనంటే రాజు కార్యంలో నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఇప్పుడు కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు, అంటే రాజు కార్యం, రాజు ఆస్థానంలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా శుచిగా ఉండాలను. మరి రాజు కార్యంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ సంబంధించిన నియమం లేదు. కొంతమంది ప్రతిరోజు కూడాను గడ్డం తీసుకొని అలవాటు ఉంటుంది. ప్రతిరోజు లేదా 2 రోజులకు ఒకసారి కొద్దిగా పెరిగింది అనిపించిన టక చేసేసుకుంటారు నీట్గా. అటువంటి వాళ్ళకి ప్రతిసారి ఎప్పుడు చేసుకునేటువంటి వాళ్ళకి ఈ నియమం అంటూ ఏమీ లేదు. ఓకే, ఇది చెప్పబడింది. అయితే చాలామంది ఇక్కడ ఒకటి ఏంటంటేనమ్మా, ఈ యొక్క కటింగ్ చేసుకోగానే ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి. ఈ రోజుల్లో నేను చాలా గమనిస్తున్నాను, పెళ్ళికి పోయేటప్పుడు వెళ్ళి షేవింగ్ చేసుకోవడం, కట్ చేసుకొని పెళ్ళికి వెళ్ళిపోతారు. ఏదో ఒక ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వెళ్ళే ముందు చేయించుకొని వెళ్ళిపోతారు. ఇది చాలా దోషమమ్మా. ఎప్పుడైతే మనం హెయిర్ కట్ చేసుకుంటామో వెంబడే తలస్నానం ఆచరించాలి. అంటే ఎందుకు ఇక్కడ ఒక అపవాదు వచ్చింది, హెయిర్ కట్ చేసే వ్యక్తులకి అపవాదు, అంటే వాళ్ళని ముట్టుకుంటే వెంబడి స్నానం చేయాలని. ఇక్కడ హెయిర్ కట్ చేసే వృత్తిలో ఉన్న వాళ్ళని మనం కించపరచడం కాదమ్మా. శాస్త్రంలో ఉన్నటువంటి అంతరార్థం తెలుసుకుంటే ప్రతి వ్యక్తి, ప్రతి వృత్తి కూడా గౌరవప్రదమే. కానీ ఇది తెలియక మంగలి వృత్తిని ఆచరించేటువంటి వాళ్ళకి ఒక చెడు ఆపాదించబడింది. వాళ్ళని ముట్టుకొని వచ్చిన తర్వాత స్నానం ఆచరించాలి, ఏమీ వస్తువులు ముట్టుకోకుండా. ఇందులో ఆచారం ఏంటంటేనమ్మా, మనకు సుశ్రుతుల వారే చెప్పారు ఈ సంబంధించినటువంటి విధానంలో. అంటే మన శరీరము కత్తెర ఘాటు పడిన తర్వాత ముక్కలు ముక్కలుగా ఉంటుంది కదమ్మా, అది ఎంత బలంగా ఉంటుందంటే ఒక రాగి తీగకి ఎంత బలం ఉంటుందో ఆ కత్తిరించబడినటువంటి కేశము, అంటే ఆ యొక్క వెంట్రుకకి అంత బలం ఉంటుందట. పొరపాటున ఏదైనా తినే పదార్థంలో కనుక పడింది అంటే అది తిన్నామంటే లోపలికి వెళ్ళిపోయి గుండెకి గుచ్చుకొని ప్రాణం పోయే సంఘటనలు. అందుకని వెంబడే ఇంట్లో ఏది ముట్టుకోకుండా చాలామంది హెయిర్ కట్ చేసుకోగానే లోపలికి ఇంట్లో కంట తిరిగేస్తూ ఉంటుంటారు. పొరపాటున మన శరీరం ఇక్కడ ఉంటాయమ్మా. అందుకని స్నానం చేసేటప్పుడు మీరు బాగా గమనించండి, పురుషులైన వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో, తలస్నానం చేసేటప్పుడు కటింగ్ చేసుకుని వచ్చిన తర్వాత తలస్నానం చేస్తే ఆ నీళ్లు పోయే జాలి దగ్గర చిన్న 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 వెంట్రుకలు ఇన్ని కనబడతాయమ్మా. అవునండి. అవి మనం ఇల్లంతా తిరుగుతున్నాం, బెడ్ మీద కూర్చుంటుంటాం, కంట్లో పడితే కంటికి దెబ్బ, తినే పదార్థాల్లో పడితే తెలియకుండా గుండెకి రంధ్రం అవుతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎందుకనంటే మన బాడీలో డైజెస్ట్ కానటువంటి అంగం ఏదైనా ఉందనంటే వెంట్రుకలే. తెలియకుండా వెంట్రుకలు మనం మింగామనుకోండి, సంవత్సరాల తరబడి తర్వాత చూసినా అది వెంట్రుకలు మన కడుపులో ఉంటే గనక ఆపరేషన్ తీస్తే చక్కగా ఉంటాయి, అది డైజెస్ట్ కావు వెంట్రుకలు. అందుకనే మన వాళ్ళు స్నానం ఆచరించండి అని చెప్పేది. అందుకని ఇంట్లో తిరక్కండి, డైరెక్ట్గా వెళ్ళి తల స్నానం ఆచరించండి అని చెప్తారు. కాబట్టి ఇలాంటివి మనం గమనించుకొని దానికి తగ్గట్టుగా చేసుకోవాలి. ఇక ప్రతిసారి కూడా మనం ఈ యొక్క సంబంధించినటువంటి కొన్ని సందర్భాలలో ఏంటంటే తప్పదు, చేసుకొని హెయిర్ కట్ చేసుకునే మనం వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో ఇక ఆదివారం తప్ప దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ చెప్పినటువంటి ఏ సందర్భంలో చేసుకోకూడదని చెప్పామో చేసుకునే అవకాశం వస్తుంది. అప్పుడు ఎటువంటి శ్లోకాన్ని మనం పాటించాలంటే, ఆనర్తో హిచ్ఛత్ర పాటలీ పుత్రోదితిర్దితి శ్రీశ క్షౌరే స్మరణాదేశాం దోష నశ్యంతి నిశ్శేష. ఇది ఈ శ్లోకాన్ని పఠించమన్నారు 3 మార్లు. ఒక చేయకూడని సమయాల్లో ఒకవేళ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే గనక ఈ శ్లోకం చదువుకోవచ్చు అంటున్నారు. ఆ శ్లోకం మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, రాసి అయినా స్క్రీన్ షాట్ అయినా తీసి పెట్టుకోండి, చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇక క్షురకర్మ చేసుకునేటప్పుడు ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ఉండాలమ్మా. డైరెక్షన్స్లో ఈ విధంగా ఉంటేనే చేసుకోవడం. సో దీన్ని బట్టి చూస్తుంటే గురుగారు, మనిషి బాడీలో
హెయిర్ అన్నది నిజంగా చాలా కాంట్రవర్షియల్ ఇష్యూగా అనిపిస్తుంది. సో ముందు వెనకాల చూసుకొని చేసుకోవడం ఎంతకైనా ఉత్తమం. కొన్నిసార్లు మనకు తెలిసి తెలియకుండా ఫ్లోలో ఫాలో అయిపోతూ ఉంటాం కాబట్టి. అండ్ రెమెడీ కూడా ఇచ్చారు చక్కగా ఇంట్లో గురుగారు కాబట్టి ఆ డిస్క్రిప్షన్లో పెడుతున్నాం, చూసి అది కూడా నోట్ చేసుకొని పెట్టుకోండి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.